హలో గైస్, వెల్కమ్ టు ఫ్యాన్ ఆఫ్ సినిమా. ఈ వీడియోలో మనం థోర్ లవ్ అండ్ థండర్ మూవీ రివ్యూని అయితే చూద్దాం. యూఎస్ఏ ఇంకా మిగతా కంట్రీస్లో జూలై 8న అంటే రేపు అయితే రిలీజ్ అవుతుంది ఈ మూవీ. కానీ వన్ డే ముందే ఇండియాలో అయితే నాకైతే బాగా నచ్చింది. ఈ మూవీని మైటీ థోర్ కామిక్ బుక్ నుంచి అయితే బేస్ చేసుకుని అయితే తీశారు. కానీ ఒకసారి అయితే ఈ మూవీ ప్లాట్ని అయితే చెప్తాను. గార్ వచ్చేసి గాడ్స్ అందరినీ చంపుతూ ఉంటాడు. అసలు తను ఎందుకు దేవుళ్ళని చంపుతున్నాడు, అసలు తన బ్యాక్ స్టోరీ ఏంటి, జైన్ ఫోస్టర్ మైటీ థోర్ ఎలా అయింది, థోర్ గార్ని ఆపగలిగాడా లేదా అనేది మీరు థియేటర్స్లోనే చూడాలి. మూవీ స్టార్ట్ అయిన 15 to 20 minutes అయితే కామెడీగా అయితే ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం చేంజ్ అయ్యి మూవీ లాస్ట్ ఎండింగ్ వరకు సీరియస్ ఇంకా ఎమోషనల్గా అయితే ఉంటుంది. ఈ మూవీలో ప్రీ క్లైమాక్స్ బ్యాటిల్ అయితే ఉంటుంది. అదైతే సూపర్ ఉంది. విజువల్స్ అయితే చాలా బాగుంటాయి దాంట్లో. అండ్ ఈ మూవీలో గార్ వచ్చే ప్రతి సీన్ చాలా డార్క్గా అయితే ఉంది. అండ్ మనకి హర్రర్ ఫీల్ అయితే ఇస్తాయి ఆ సీన్స్. ఈ మూవీ టైం లైన్ ఎప్పుడు ఉంటుందంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ అయిపోయిన కొన్ని నెలల తర్వాత అయితే ఈ మూవీ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే క్రిస్ హెమ్స్వర్త్ యాజ్ థోర్ తన తప్ప ఈ రోల్లోకి ఎవరు అంతగా అయితే సెట్ అవ్వరు. అండ్ తను కూడా చాలా బాగా అయితే చేశాడు. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇది క్రిస్ హెమ్స్వర్త్ యొక్క లాస్ట్ థోర్ మూవీ అయితే అనుకుంటున్నారు. కానీ ఇది క్రిస్ హెమ్స్వర్త్కి లాస్ట్ థోర్ మూవీ అయితే కాదు. అండ్ ఇది తన లాస్ట్ మూవీ కాదని క్రిస్ హెమ్స్వర్త్ అయితే చెప్పాడు. నెటలీ పోర్ట్మన్ యాజ్ మైటీ థోర్ తను కూడా చాలా బాగా అయితే చేసింది. అండ్ ఈ క్యారెక్టర్కి ఈ మూవీలో ఇంపార్టెన్స్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. వాల్కరీ రోల్లో టెస్సా థామ్సన్ మళ్ళీ బాగా చేసింది. అండ్ ఫైనల్గా చెప్పుకోవాల్సింది క్రిస్టియన్ బేల్ గార్ ది గాడ్ బుచ్చర్. కామిక్స్లో గార్ క్యారెక్టర్ ఒక ఏలియన్ లాగా అయితే ఉంటుంది. అండ్ క్రిస్టియన్ బేల్ గార్ లుక్ని ఫస్ట్ చూసినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఈ గార్ లుక్ కామిక్స్లో ఉన్న గార్ లుక్ అంత స్కేరీగా అండ్ అంత బాగోలేనట్టు అయితే అనిపించింది. మూవీ చూసాక గార్ క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్కి ఎమోషన్స్ అయితే చాలా ఎక్కువ అండ్ వాటిని బాగా అయితే చూపించారు. అండ్ క్రిస్టియన్ బేల్ కూడా చాలా బాగా అయితే చేశాడు. డైరెక్షన్ విషయానికి వస్తే టైకా వైటిటి థోర్ రాగ్నరోక్ మూవీని ఫన్నీగా అయితే చూపించారు. అండ్ ఈ మూవీని ఫన్నీగా అండ్ బాగా ఎమోషనల్గా అయితే చూపించారు. తన డైరెక్షన్ చాలా బాగుంది. ఇది మా రివ్యూ గైస్. ఈ మూవీని మీరు థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి. వీలైతే 3Dలో చూడడానికి అయితే ట్రై చేయండి. మూవీ చూసిన వాళ్ళు ఉంటే మూవీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.